ప్రస్తుతం మనతో పాటు పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య గారు ఉన్నారు. సంధ్య గారు, మీరు మొదటి నుంచి అంటే విషయం పైన పోరాడుతూనే ఉన్నారు. సిపిఐ సిపిఎం కావచ్చు, పిఓడబ్ల్యూ కావచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ 311 మందికి టోకన్లు ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇక్కడ ప్రతిపక్షాలు మేము వెళ్ళడం ద్వారానే టోకన్లు ఇచ్చిండ్రు, సక్సెస్ అయినామని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఏం మేడం, అంటే ఇంకా న్యాయం జరగనట్టయినా వెలుగుమట్ల బాధితులకి? అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళు ఖమ్మం నుంచి పోలీసులు నిర్బంధం ప్రయోగించిన, మీరు హైదరాబాద్ వెళ్ళొద్దు అని ఆంక్షలు పెట్టిన పోలీసులు తప్పించుకుని 300 మంది ఇవాళ ధర్నా చౌక్ వచ్చారు. అంటే అక్కడ న్యాయం జరగట్లేదు, వాళ్ళని బెదిరిస్తున్నారు, టోకన్లు ఇచ్చి నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ 32 ఎకరాల్లో వినోబా భూదాన భూముల్లో అక్కడ పేదలు ఇళ్ళు వేసుకున్నారు. ఇంకో 30 ఎకరాలు పక్కన బడాబాబుల చేతుల్లో ఉంది. అక్కడికి వెళ్ళని బుల్డోజర్లు వీళ్ళ ఇళ్ల మీదకి ఎందుకు వెళ్తున్నాయి అని మేము వెళ్ళాయి, ఎందుకు కూల్చివేశాయని మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళకి ఈ వినోబా భూములు ప్రజలకు చెందాలి అనే ఆలోచన లేదు కాబట్టి వినోబా భూముల్లో ఉన్న బడాబాబులను వదిలేసి వాళ్ళని కూల్చివేయాలి, వాళ్ళని అరెస్టులు చేయాలి. కానీ వీళ్ళని అరెస్టులు చేసి నిర్బంధాలు గురించి భయభ్రాంతులు గురి చేసి వీళ్ళని బెదిరించి వీళ్ళ ఇల్లు కూల్చివేసి ఈ భూములు గుంజుకోవాలని చూస్తున్నారు. అదేమంటే పరువు పోయింది కాబట్టి మేము అక్కడే ఇల్లు ఇస్తాము అని 310కి ఇచ్చారు. అందులో 100 మంది కొత్త మందికి ఇచ్చారు. అంటే 600 మందిలో 310 ఇచ్చిన అందులో 100 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే 400 మంది ఇంక ఇవ్వాలి కాబట్టి మిగతా 400 మందికి అక్కడ ఇల్లు ఇవ్వాలి అనే డిమాండ్, కూల్చిన చోటే ఇవ్వాలని డిమాండ్. అట్లా పక్కనున్న 30 ఎకరాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని కోరుతూ ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఒక ప్రభుత్వం వాళ్ళ తరపున న్యాయంగానే ఉంది, ఒక రోజు కాకపోతే ఒక రోజైనా న్యాయం చేస్తాం, కావాలని ప్రతిపక్షాలే ఈ విధంగా రాదంతం చేస్తుంది అంటున్నారు మేడం. ఇక్కడ మేము అన్ని గత 10 ఏళ్ల పిఆర్ఎస్ పాలనలో కూడా మేము పోరాటాలు చేసాం. మాకేమి పోరాటాలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పక్కర్లా, రేవంత్ అసలే చెప్పక్కర్లేదు. కాబట్టి రేవంత్ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు గత 10 ఏళ్లలో ప్రభుత్వం ప్రజల మీద దోపిడీ చేసిందన్నాం అని అన్నాడు, ప్రజలకి వ్యతిరేకంగా పాలన ఉందన్నారు. మరి మీరెందుకు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారు? మీరు దోపిడీదారులకు ఎందుకు పట్టం కడుతున్నారు? రియల్టర్లకి కొమ్ము కాస్తూ ఇవాళ హైడ్రా అన్నారు. హైడ్రా భూములన్నీ కూడా ఎంతమంది రియల్టర్లు ఉన్నారు, ఎంతమంది అక్రమంగా ఉన్నారు? ఇవాళ మీరు నెత్తిన మోసే ఆదిత్య నుంచి మెగా వరకు కూడా ఎంతో మంది పేదల భూములు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి బడ బహుళ అంతస్తులు గేటెడ్ కమ్యూనిటీలు కడుతున్నారు. అక్కడికి ఎందుకు పోవట్లేదు? ఈ పేదవాళ్ళ మీద ఎందుకు మీ ప్రతాపం చూపిస్తున్నారు? కాబట్టి ఏ విధంగా చూసినా పేదల కోసం పాలన. గతంలో ఇందిరమ్మ ఇళ్ళు, ఇవాళ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో పేదల కాలనీలన్నీ ఎక్కువగా ఇందిరమ్మ వేసినవి. ఇందిరమ్మ కాలనీలు, ఇందిరమ్మ ఇళ్ళు ఉన్న చోట పేదల ఇళ్ళు కూల్చివేస్తున్నారంటే ఎవరి కోసం? మీరు మూసి అని మాట్లాడుతున్నారు. మూసి ప్రక్షాళనకు 15,000 కోట్లు అవుతాయి. 1,50,000 కోట్లు ఎందుకు పెడుతున్నారు అంటే సుందరీకరణ అంటారు, అక్కడ నైట్ ఎకానమీ అంటారు, అక్కడ పబ్బులు కడతామంటారు, అక్కడ నైట్ మాల్స్ కడతాము, అమ్యూజ్మెంట్ పార్కులు కడతాం. అంటే వాళ్ళు బతకాలు రన్నైనా వాళ్ళకి నీడ ఉండని, వాళ్ళని 70 ఏళ్ళు 80 ఏళ్ల నుంచి మూసి పొంటి ఉన్నటువంటి ప్రజల్ని వీళ్ళు బతకనివ్వండి అంటే వాళ్ళని వేలగొట్టి అక్కడ సుందరీకరణ చేస్తామంటారు. అంటే ఇదేనా కాంగ్రెస్ పాలన? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది? ఖచ్చితంగా మూసి పొంటి కావచ్చు, మరి ఎక్కడైనా ఇల్లు, రాష్ట్రంలో ఎక్కడ ఇల్లు కూర్చివేయద్దు, ఎక్కడ పేదల నివాస హక్కుల మీద దాడి చేయవద్దు. అంటే స్టార్టింగ్ అన్నారు మేడం, ఇది ప్రజాపాలన, రేవంత్ అన్న అని పిలిస్తే అంటే పేదవారి దగ్గర కోసమే మేము ఈ పాలన కొనసాగుతామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో దానికి పూర్తిగా విరుద్ధం అనుకోవచ్చు. ఈ 2.5 సంవత్సరాల్లో పేదవాళ్ళకి ఏం న్యాయం జరగలేదా కాంగ్రెస్ లో, ఇందిరమ్మ రాజ్యంలో? అంటే ఇవాళ మీరు ఏ పర్పస్ తో అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ జర్నలిస్ట్ అనే వాళ్ళకు కూడా పరిశీలన ఉండాలి. ఇవాళ మూసీ సుందరీకరణ పేరుతో 15,000 కోట్లతో ప్రక్షాళన అవుతుంది. 1,50,000 కోట్లు పోస్తామంటే గత పాలనలాగే మీరు కూడా భూమినో నీళ్లనో చూపించి నిధులు స్వాహా చేయడానికి తప్ప దేనికి? ఇవాళ మీ హైదరాబాద్ లో ఉన్న అన్ని ఆక్రమిత భూముల్లోకి వెళ్ళిందా? గుండె చేసుకుని చెప్పండి. అది పాలన అంటే. నువ్వు హైడ్రా మొదలెట్టినప్పుడు మేము ఎవరైనా ఖండించాల. ఓకే, చెరువులు, నదీ ప్రవాహాలు, కుంటలు, లేకపోతే మొత్తం హైదరాబాద్ లో కబ్జాలైనటువంటి భూములని చెర విడిపిస్తారు అని 6 నెలల వరకు మేము అసలు హైడ్రా విషయంలో మాట్లాడలే. మీరు ఎన్నో కూల్చివేతలు చేస్తారు, మేము వెళ్ళి మాట్లాడలేదే. ఏ కూల్చివేతలు మేము అడ్డుకున్నాం? కానీ నువ్వు పేదల ఇళ్ల జోలికి వస్తున్నావు. పేదల ఇళ్ళు కూల్చివేస్తేనే మాత్రమే ఒక న్యూ డెమోక్రసీగా మేము అడ్డుకుంటున్నాం. ఇది మీరు గమనంలోకి తీసుకోవాలా. మీరు ప్రభుత్వం అట్లా
చెప్పింది కాబట్టి వాళ్ళు ఏం చేసినాక శభాష్ అనేంత నీచ స్థాయిలో మేము లేవు. ఎవరైనా ఉంటే ఉండని. కాబట్టి పేదల ఇళ్ల జోలికి వచ్చినప్పుడే నువ్వు ఎన్ కన్వెన్షన్ కూల్చిన రోజు అన్యాయం అని మేము మాట్లాడలేదు కదా. కాబట్టి బడా బాబులు కబ్జాలు చేసుకుంటే ఎవరికైనా ఇవాళ కాంట్రాక్టర్లు బిల్లులు కట్టలేదని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే స్థితి ఉంది. అది కరెక్టా? అంటే పేదల ఇళ్ళని కూల్చొద్దు అని మేము అన్నామంటే అన్యాయాలు చేయమని కాదు, మీకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి నష్టం చేయమని కాదు, న్యాయంగా చేయండి. ఇవాళ బడా బాబులకి అన్ని కట్టబెట్టేటువంటి వైఖరిని విడనాడండి అని మేము చెప్పలేదు. సో ఫైనల్ గా ఏం చెప్తారు మేడం, ఈ ప్రభుత్వానికి కావచ్చు ఈ బాధితుల పక్షాన చివరి వరకు POW అండగా ఉంటది అని చెప్పేసి అనుకోవచ్చు? బాధితుల పక్షాన 50 ఏళ్ళుగా మేము పోరాడుతున్నాం. ఎన్కౌంటర్లలో మా కార్యకర్తల్ని పోగొట్టుకున్నాం. వెలుగు మట్లలో కూడా కూల్చిన చోట పేదలకి ఇళ్ళు కట్టి ఇవ్వాలి. అదే ఖమ్మంలో ఎన్కౌంటర్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మా POW కార్యకర్తలను చంపేసింది ఎన్నికల సందర్భంగా. ఆ చరిత్ర మాకుంది. పేదల కోసం పోరాడిన, పోడు భూముల కోసం పోరాడిన చరిత్ర మాకుంది. ఇప్పుడు కూడా మేము చెప్పేది వెలుగు మెట్లలో ఉన్నది బడాబాబులని మేము అనుకోవట్లే, పేదలు. ఆ పేదలకి అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వెలుగు మట్లలో పేదలు పోరాటం చేస్తున్నారు, వాళ్ళకి అండగా మేము ఉంటాం కూడా.